చదువుతోనే గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో వెలుగు ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని కాశీపేట మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కేంద్రాలను జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మండల తహసీల్దార్ భోజనలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీలకు 2 కుట్టు మిషన్ల చొప్పున అందించడం జరిగిందని తెలిపారు. దాదాపు జిల్లాలోని 50 పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సబ్జర్ అలీ, పంచాయతీ కార్యదర్శులు డిఆర్పీలు కొండు జనార్దన్, సుమన్, బండ శాంకారి, అశోక్ రావు, సంబంధిత అధికారులు, అక్షరాస్యత కేంద్రాల మహిళలు, నిర్వాహకులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని శాఖల సమన్వయంతో మన గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఆడపడుచులందరూ కూడా సెక్రటరీ గారు చిరు సన్మానాన్ని మాది మలకపల్లి గ్రామం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్స్ తర్వాత నుంచి కలెక్టర్ గారికి ఆ యొక్క నమస్కారాలు. నేను 2 నెలలుగా మిషన్ నేర్చుకోవడం జరుగుతుంది. జిల్లా అడ్మినిస్ట్రేటర్, అవర్ బిలౌడ్ కలెక్టర్స్ వారికి, అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మీడియా మరియు ఈ వెంకటాపురం తర్వాత గట్రాపల్లి నుంచి వచ్చిన అందరికీ నమస్కారం. సో చూడండి ఓకే నైట్ క్లాసెస్ నేను మా వాట్సాప్ గ్రూప్లో చూశాను, బాగా చదువుతున్నారు. 100% అక్షరాస్యత ఉండాల్సింది. కాశీపేట మండలంలో స్టార్ట్ చేస్తే అన్ని మండలాల కంటే ఇక్కడ గిరిజన ఎక్కువ మంది ఉన్నారు, ఏజెన్సీ ఏరియా ఉన్నాయి, లిటరసీ తక్కువ ఉంటుంది. సో ఇది ఒక మండల్లో మనం చేయగలుగుతాము అంటే మిగతా మండల్లో కూడా మనకి చేయడానికి ఈజీ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద అంటే వైద్య మీద చాలా ఫోకస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ మీ పంచాయత్ సెక్రటరీ అందరూ మంచి పని చేశారు. ఐ థింక్ అందరూ పంచాయత్ సెక్రటరీ అన్ని ఊర్లో వాలంటీర్ ఐడెంటిఫై చేశారు అనే కదా మాది కాశీపేటలో. దానికి మీకు ఎలా లెర్నింగ్ మెటీరియల్ ఇచ్చాము, మీకు ఒక పుస్తకాలు ఇచ్చాము, వాళ్ళకు కూడా ఒక చిన్న పుస్తకాలు ఇస్తాము. అండ్ దానికి మనము ఈ హాలిడేస్లో ఇప్పుడు ఏమైనా సెలవు వచ్చింది, దానిలో వాళ్ళు కూడా బేసిక్ అన్నీ నేర్చుకోవాలి. మీ అందరూ కూడా నేర్చుకుంటున్నారు, మీ పిల్లలు కూడా నేర్చుకుంటే లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా వస్తుంది. అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను. మీ అందరూ చాలా మంచిగా చదువుతున్నారు. అంటే నైట్ క్యాంప్లో ఎంతమంది కష్టపడి చదువుతున్నారు ఈ ఏజ్లో, అంటే చాలా మంచిగా చేస్తున్నారు. అండ్ ఎప్పుడైనా నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఆ టైం నుంచి మీ టైం స్టార్ట్ అయింది. ఇంకా నేర్చుకోవాలి. మీరు ఎక్కువ నేర్చుకుంటారు అంటే మీ పిల్లలు సంబంధించిన, మీ ఫ్యామిలీ సంబంధించిన ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు అంటే వాళ్ళు కూడా చదవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి కూడా లెర్నింగ్ అవుట్కమ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు దానికి కూడా గైడ్ చేయగలుగుతారు. సో ఐ హోప్ ఈ 100% అక్షరాస్యత కార్యక్రమం అయిపోయిన తర్వాత కాశీపేటలో మేజర్గా చేంజెస్ వస్తుంది. ఇంకా స్కిల్ సంబంధించిన చిన్న యూనిట్ పెట్టడానికి ఆర్ వేరే లెర్నింగ్ అవుట్కమ్, పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్ సంబంధించిన అన్నిట్లో కాశీపేట్ ముందుకు వస్తుంది. సో ఐ హోప్ మీ అందరూ చాలా మంచి పని చేశారు. వాలంటీర్స్కి, పంచాయత్ సెక్రటరీస్కి, అధికారులకి నా తరపున థ్యాంక్స్.
అండ్ మీ అందరూ అట్లా కంటిన్యూ చేయండి. ఇంకా ఏమైనా మనకి ప్రోగ్రామ్స్ ఉంటుంది, విల్ కంటిన్యూ ఇన్ కాశీపేట్. థ్యాంక్ యూ. మన మంచిర్యాల జిల్లాలోని కాశీపేట మండలంలో గత ఫిబ్రవరి 21 నుంచి గిరిజన ప్రాంతమైన కాశీపేట మండలాన్ని ఇక్కడున్న మహిళలందరూ కూడా చైతన్యవంతులు కావాలి, విజ్ఞానవంతులు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ కలెక్టర్ గారు దీన్ని మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో దీన్ని ఫిబ్రవరి 21 రోజున పురుడు పోయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఏదైతే దీన్ని ప్రారంభించామో చాలా చక్కగా అన్ని 22 గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా వాలంటీర్స్, ఇన్స్ట్రక్టర్లు, దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న 3 శాఖలు పంచాయతీ సెక్రటరీలు, అదే మాదిరిగా షెర్ప్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి ఆశీస్సులతోటి మనం కాశీపేట మండలం త్వరలో 100% అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దడానికి మీ హయాంలో మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే మాదిరిగా మనకు ఉపాధ్యాయ బృందం నుంచి కూడా కొందరు మంది మనకి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ డ్యూటీస్ వాళ్ళు చేస్తూ మన ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వాలంటీర్ల యొక్క కృషి చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఛాలెంజ్గా తీసుకొని మందిని నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేసే కార్యక్రమంలో తమరి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇదే మాదిరిగా మన జిల్లాలో రాబోయే NILP కార్యక్రమాన్ని